కాబట్టి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే నరుడు పుట్టిన నరులలో యేసు ప్రభువే. ఎప్పుడు నెంబర్ వన్. ఎప్పుడు ఏ తరంలోనైనా ఏ కాలంలోనైనా నెంబర్ వన్ ఆయనే. ఇంకో విషయం చెప్పమంటారా? యేసు ప్రభు పుట్టక ముందర యేసే నెంబర్ వన్, పుట్టిన తర్వాత యేసే నెంబర్ వన్. పుట్టక ముందర కూడా ఆయనే నెంబర్ వన్. అవునా? పెద్దలు పొందిన సాక్ష్యం యేసుక్రీస్తుని బట్టి కాదా? విశ్వాసం అనాది కాలం అందే ఆయన ఉన్నాడు, ఇంకెప్పుడు ఉంటాడు. తండ్రి ఎప్పుడున్నాడో అప్పటి నుంచి యేసు ప్రభు ఉన్నాడు. తండ్రికి వేరుగా కుమారుడు లేడు. విషయం అర్థమైందా? కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతికి దోషులైన దేవునికి స్తోత్రం. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవాలను దాసులుగా ఎలాగ అప్పగించేశారో అప్పుడు, అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి. అంటే నీతికి ఆ రోజు పాపానికి అప్పగించు మన అవయవాలు, ఇప్పుడేమి దేనికి అప్పగించాలి? నీతికి దాసులుగా అప్పగించండి. అప్పుడు ఏమని చెప్తున్నాడు? మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉన్నారు కదా. అవునా? పాపానికి దాసులైనప్పుడు నీతి విషయంలో ఎవరికి నిర్బంధం ఉందా? లేదు. ఎవడన్నా చెప్పేవాడు ఉన్నాడు, చెప్తే ఎవడన్నా వింటాడా? ఇది చేయకూడదంటే నా ఇష్టం అంటాడు. అవునా? కానీ ఇప్పుడు మనస్సాక్షి, ఎవరో చెప్పడం కాదు, నువ్వు యేసు ప్రభు నమ్మిన దేవుని కుమారుడివి, విశ్వాసివి, నువ్వు ఇలాగో చేయకూడదు, ఈ చెత్త నువ్వు ఇక్కడ వేయకూడదు. చూడండి ఓ మాట, ఇక్కడ చెత్త వేయరాదని బోర్డు ఉంది. లోకంలో ఉన్నవాడికి నీతి విషయమే నిర్బంధం లేదు, చెత్త వేసేస్తాడు. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసం ఉన్నాడు, చెత్త వేయకూడదని బోర్డు ఉంది. క్రైస్తవ విశ్వాసి చెత్త వేస్తే అప్పుడు అతను లోకాన్ని అనుసరించినట్ట, విశ్వాసాన్ని అనుసరించినట్ట? చెత్త వేయకూడదని బోర్డు ఉన్నప్పుడు నీతి విషయమే నీకు నిర్బంధం ఉంది, నువ్వు నీతిమంతుడు కాబట్టి అక్కడ చెత్త వేయకూడదంటే. ఒకవేళ 1 కిలోమీటర్ దూరం వెళ్ళి వేయవలసి వచ్చినా నువ్వు నీతి విషయమే నిర్బంధం కలిగి ఉన్నావు కాబట్టి ఎక్కడో పడేసి ఇచ్చలే, ఎవడో చూస్తలేదని పడేయకూడదు. ఎక్కడ పడేసినా ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభు చూస్తున్నాడు. 6 కిలోమీటర్ దూరం అవతల వేయాల్సి వస్తే అవతలకి వెళ్ళి వేయాలి. అది విశ్వాసం, అది పరిశుద్ధత అంటే, అది నిష్కాపట్యం అంటే. అందుకనే ఏమన్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. దేవుని ఎదుట నీతిమంతుడు అంటే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా లేడా? కాబట్టి ఇదిగో ఇక్కడ చెత్త వేయరాదు, వాళ్ళు అలాగే పెడతారని మనం అక్కడ పడేసిపోయామంటే ఎవరు లెక్కలేస్తారు దాన్ని? నీ మనస్సాక్షి నీతో చెప్తుంది. ఏమని? అక్కడ బోర్డు ఉన్నా నువ్వు వేసావు, అందరూ వేస్తున్నారు, నేను ఒక్కడిని వేయకపోతే చెత్త రాదా అనుకున్నావు అనుకో, నీ మనసు చెత్తతో నిండింది అనమాట. అదే కల్మషం వచ్చేసింది. ఆ చెత్త ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు చెత్త అక్కడ వేసావంటే ఆ చెత్త నీ హృదయంలో పడింది, నీ మనసాక్షిలో పడింది, అది నీ మనసులో పడింది ఆ చెత్త. అప్పుడు ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అవును కదా, నేను ఇలాగా చేశాను, వద్దన్నా ఇలా చేశాను, యుద్ధం చేశాను, అది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనసులో ఉంటుంది. మళ్ళీ ఆ మనసులోంచి పోవాలంటే నెక్స్ట్ అలాంటి పని, అది కష్టమైన నిష్ఠూరమైన ఇబ్బంది అయినా కూడా ఆ పని మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ పని చేయకుండా ఉండటమే. ఒకవేళ దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉంటే ఏం చేయాలి? వెంటనే మళ్ళీ ఆ మనస్సాక్షి చెప్పింది. మళ్ళీ కొంతమంది చూడండి, తొట్టులో వేయవలసిన దాన్ని కింద పడేస్తారు. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవన్నీ తీసి తొట్లో వేస్తారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయటం, ఎక్కడ పడితే ప్లాస్టిక్ పడేయటం, మా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, ఊరేమైపోయినా పర్లేదు అనుకోవటం, ఇదంతా మంచి మనస్సాక్షి కాదనమాట. అంటే ఏమనుకుంటున్నారు? విశ్వాసి జీవితంలో ఎవరికి ఎటువంటి అపాయము ఏ కీడు ఉండదన్నమాట. అంటే విశ్వాసి జీవితంలో మేలే కానీ ఇతరులకి ఏనాడు కీడు అనేది జరగదన్నమాట. అది గుర్తించుకోండి, అది బ్లెండ్గా గుర్తుపెట్టుకోండి. అందుకనే నోవహు ఓడ కట్టాడు, ఆ ఓడలో తన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. చూసారా? చూడకపోయినా ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 చూడకపోయినా, 2 నోవహు జీవితంలో ఏంటంటే, ఆ 2 పదాలు చదివి నేను ముగిస్తున్నాను చూడండి. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ వచనంలో,
నోవహు విశ్వాసమును బట్టి అంటే యేసు ప్రభువును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాడు. కాబట్టి అందును బట్టి అతడు లోకం మీద నేరస్థాపన చేసి యేసుక్రీస్తుని బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడు. ఎంత అద్భుతం అండి! నీతికి వారసుడైపోయాడు ఆయన. నేను నీతికి దాసుడు కాదు, నీతికే వారసుడు. దేవుని నీతికి యేసు ప్రభువుకి వారసుడైపోయాడు. ఎవరు? నోవహు. మనలాగా ఇవన్నీ చూశాడా? ఏమన్నా చూశాడా? అంతకుముందు ఏమన్నా జలప్రలయం వచ్చిందని చూశాడా? ఆడు మునిగిపోయాడు వరదలో అని చూశాడా? అంతకుముందు వరదలేమి లేవు లోకంలో. నోవహు జలప్రలయానికి ముందర వరదలేమి లేవు. కానీ దేవుని చేత హెచ్చరించబడ్డాడు. చూడకపోయినా ఆ దేవుడి మాటను బట్టి వాడని సిద్ధం చేశాడు తన ఇంటి వారిని. అదిగో అందుకు సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు. సేమ్ అంతే. ఆ రోజు ఆయన మాట వినలేదు, ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వాళ్ళకి బోధించాడు, ఎవరు వినలేదు. ఆ వాడలో 8 మంది రక్షణ పొందారు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నవారు రక్షణ పొందుతారు, యేసుక్రీస్తుకు వేరుగా ఉన్నవారు నశించిపోతారు. నోవహు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమారుని దినములు కూడా అలాగుంటాయి. ఓడలోనికి వెళ్ళే దినం వరకు వాళ్ళు ఎవరు వినలేదు, వచ్చింది ముంచేసింది. ఇప్పుడు కూడా అంతే. అందుకే నమ్ముని వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే అర్థం అదే. నమ్ము అని వాళ్ళని బ్రతిమాలాల్సిన అవసరం ఏమీ లేదు. వీళ్ళు మతం మార్చేస్తున్నారు అని కష్టపడిపోతున్నారు వీళ్ళు. ఎవరినైనా మార్చగలరా? ఎవరినైనా మార్చగలరా? మార్చలేరు. నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు నేను నమ్మిన వారిని ఎరుగుదునని పౌలు చెప్పాడు. నేను నమ్మిన వారిని నేను ఎరిగితే, నేను నమ్మిన దైవాన్ని నేను ఎరిగితే నన్ను ఎవడ మార్చలేడు. అవునా? ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని మీరు ఎరిగారనుకో, మీరు ఎవరన్నా వచ్చి ఇతను కాదు నీ తండ్రి ఇంకొక అతను అంటే మీరు నమ్ముతారా? మార్చగలడా? మార్చలేడు. ఎందుకు? నిన్ను కన్న తండ్రి ఎవరో మీకు ఆధారాలతో సహా తెలుసు, మీరు ఎరుగుదురు. అలాగే అమ్మ చెప్పింది ఈయనే నీ తండ్రి అని, తర్వాత ఆయమ్మే ఇతను కాదు ఇతనంటే నమ్ముతావా? అప్పుడు డౌట్ వస్తుంది అనమాట. అవునా? ఎందుకు చెప్పింది ఎవరో? అమ్మ. యేసుప్రభు చెప్తే ఆ డౌట్ వస్తుంది. యేసుప్రభు అప్పుడే అలా చెప్పడం. ఒకవేళ అమ్మ ఉన్నా చెప్పుద్దేమో తేడా, ఇతను కాదురా నిజంగా ఇతనే నీ తండ్రి అని. అంటే అవకాశాలు ఉండొచ్చు లోకంలో, కానీ యేసుప్రభు మాత్రం అలా మాట మార్చేవాడు. ఆ తండ్రి స్వరూపాన్ని తన యందే ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. కాబట్టి మాట మార్చేవాడు కాదు. చూడకపోయినా అనే ఆ మాట మనం చూస్తున్నాం. రెండో విషయం 8వ వచనం చదువుదాం. అబ్రహాము పిలువబడినప్పుడు యేసుక్రీస్తుని బట్టి ఆ పిలుపుకు లోబడి మనం కూడా పిలువబడ్డాం. తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళాను. అది విషయం. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? తెలియకుండా ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు పరలోకం ఎవరన్నా చూసారా? కానీ మనకు చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలంటే మన పరలోకం వెళ్ళాలని. ఆ మాట మరి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రహాంకి ఎవరైనా చెప్పారా? నేను చూపించే దేశం అన్నాడు, కానీ నువ్వు వెళ్ళే దేశం కనాన్ దేశం, అది ఎలా ఉంటుందో అబ్రహాంకి ఏమైనా తెలుసా? తెలీదు. అయినా వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే. నోవహు విశ్వాసాన్ని బట్టి వాడ సిద్ధం చేశాడు. ఏంటి? చూడపోయినా సరే, అలాంటి సంగతులు ఇది వరకు చూడకపోయినా. అబ్రహాము ప్రయాణం చేశాడు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోయినా. అవునా? ఇది విశ్వాసానికి అసలు నిజమైన అర్థం. కానీ ఇప్పుడు మనకు తెలుసు, చచ్చిపోతే పరలోకం అంటే వెళ్తాము, ప్రభు ఉండే చోటుకి వెళ్తాము అని. కనీసం కదా, మన ప్రభు ఉండే చోటుకి వెళ్తామని మనకు ఒక రుజువు ఉంది, మనకు ఒక ఆధారం ఉంది. దేవుడు పరిశుద్ధుడని, దేవుడు నిష్కల్మషుడని, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని, ఆ పరిశుద్ధత అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడని, ఆ నిష్కపట్యం అనేది కూడా ఆయన మనకు వరంగా ఇస్తున్నాడని, అది మన క్రియల ద్వారా వచ్చింది కాదు, ఆయన కృప అని. కాబట్టి ఈ జీవితము కృపావరమే. ఈ జీవితాన్ని జీవించే విధానం కూడా కృపను అనుసరించే జీవించాలి. దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకోవాలి. లోక జ్ఞానాన్ని అనుసరించి జీవించకూడదు. లోక జ్ఞానములో ఏముంది అని అంటే పాపముంది, తర్వాత మరణముంది. ఇంతే.
మరణము, పాపము, దానివల్ల వచ్చే మరణము. మరి దేవుల్లో ఏముంది? నీతి ఉంది. ఆ నీతికి దాసులమైతే పరిశుద్ధత ఉంది, నిర్దోషత్వం ఉంది, నిష్కలంకమత్వం ఉంది, దాని ద్వారా జీవం ఉంది. ఏమండి? దాని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నిత్య జీవం. ఏంటి? నిత్య జీవం. ఇది నమ్మటానికి ఆధారం కలుగజేశాడు. మన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున అందరూ నమ్మటానికి ఆధారం కలుగజేశాడు. యేసుప్రభు పునరుద్ధానమే దీనికి ఆధారం. యేసుప్రభు మృతికి చనిపోయి లేకపోతే మన విశ్వాసానికి కూడా ఆధారం లేదన్నమాట. అందుకని ఒకటి చూడకపోయినా నమ్మటం, దేవుని మాటను బట్టి నడుచుకోవటం, అది నోవహు జీవితంలో. రెండవది ఎక్కడికి వెళ్ళవాలనో ఎరగకపోయినా ప్రయాణం చేయటం. కాబట్టి పరలోకం వెళ్తామా నరకం వెళ్తామా అది పక్కన పెట్టండి. మనకు బాగా అర్థమైంది ఏంటంటే ప్రభు అంటాడు నేనుండు చోట్లో మీరు ఉండాలి అన్నాడా లేదా? యేసు ప్రభుని మీరు నమ్మితే అది నమ్మండి. నెక్స్ట్ రెండవది అసలు విషయం ఏం చెప్తున్నాను, మీరు నమ్మిన ఆయనను మీరు ఎరుగుదురా. నేను నమ్మిన ఆయనను నేను ఎరిగితే నేను సిగ్గుపడను. మీరు నమ్మిన దేవుణ్ణి, ఆ దైవాన్ని, ఆ ప్రభువుని లేదా ఆ తండ్రిని మీరు ఎరిగితే మీరు సిగ్గుపడరు. సిగ్గుపడరంటే పాపం చేసినవాడు సిగ్గుపడతాడు. సిగ్గుపడరంటే పాపం కూడా చేయరని అర్థం. అవునా? పాపం చేసేవాడు సిగ్గుపడతాడు, తప్పు చేసేవాడే సిగ్గుపడతాడు. అందుకని నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? ఒకవేళ నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట్లో ఉంటుంది పాపం. ఎప్పుడు నిన్ను తీసుకెళ్ళిపోదామా అని, ఎప్పుడు నిన్ను చంపేద్దామా అని. ఒకనాడు కయీనుతో చెప్పాడు దేవుడు. అవునా? అయితే హేబేలు చచ్చిపోయినా మాట్లాడుతున్నాడు విశ్వాసాన్ని బట్టి, యేసుప్రభుని బట్టి. ఓకేనా? యేసుప్రభువే జీవం. ఇవన్నీ ఆధారాలు. ఎందుకయ్యా బైబిల్ దైవ గ్రంథం అంటారా? అసలు ఈ లోకంలో సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు ఏముందో అదే ఉంది బైబిల్లో. మాయలు, మంత్రాలు, మర్మాలు, ఏయో విచిత్రమైనటువంటి విన్యాసాలు ఏమీ రాయబడలా. రాయబడిన వాటిని కొన్నిటిని పెట్టుకున్నారు, అవే స్వస్థతలు. ఆ స్వస్థతలను అడ్డం పెట్టుకొని మోసగాళ్ళు తయారయ్యారు. కానీ యేసుప్రభు ముందే చెప్పాడు, ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై సూచక్రియలు, మత్కార్యాలు, అద్భుతాలు మీరు చేస్తారు వాళ్ళు. కానీ మీరు నమ్మమని చెప్పాడా? నమ్మమని చెప్పలేదు. వాటిని బట్టి మీరు పోవద్దు. అనేకులు నా పేరుతోటే వస్తారు, మోసగిస్తారు, జాగ్రత్త అన్నాడు. కాబట్టి నిజమైన భక్తిలో ఏముంటుంది? పరిశుద్ధత, నిష్కాపట్యము, దేవుని కృప, లోక మాలిన్యం అంటకుండా కాపాడుట, అలాగే దిక్కులేని వారిని పరామర్శించుట, విధవరాళ్లను తమ ఇబ్బందిలో పరామర్శించుట, అది పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ దర్శనం ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళాలి దేవుడిని దర్శించడానికి? ఏ యాత్ర చేయాలి? మనకు దగ్గరలో, మనకు అందుబాటులో, మన ఎదురుగా ఎవరైనా అనాథలు, లేనివాళ్ళు ఎవరన్నా ఉంటే వారి ఇబ్బందులు అన్నాడు. అవునా? ఇబ్బందిలో పరామర్శించు, ఉన్న దాంట్లో సహాయం చేయి. ఆకలిగుంటే అన్నం పెట్టు, వస్త్రం లేకపోతే వస్త్రం. రెండే, ఏం చెప్పలా మనకే. అవునా? ఏడుతో తృప్తి పొందమన్నాడు సేవకుణ్ణి. అన్న వస్త్రములు గలవారై వాటితో తృప్తి పొందండి. ఇంతకు మించి సేవకుడు ఇంతకు మించి ఆశించాడంటే ఖచ్చితంగా సమస్తమైన కీడులు చుట్టుకుంటాయి. ఇప్పుడు పాస్టర్లు అందరూ అలాగే పాడైపోయారు, ఇంకేం ఎక్కువ చెప్పక్కర్లేదు. నాకు అర్థమైంది అది. మీరు గ్రహించారు ఈ సంగతిని? అవునో కాదు? మీరు కూడా ఇంటికి వెళ్ళి ఆలోచించండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం చదవండి. చదివినప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. అక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గురించి చెప్పాడు. అది లాభ సాధనం అనుకొని కొందరు డబ్బులు సంపాదించడానికి వాడుకుంటున్నారు. నిజానికి అది గొప్ప లాభ సాధనం అన్నాడు. ఈ గొప్ప లాభం అనేది ఏంటి? పరిశుద్ధత, నిష్కాపట్యము, దేవుని కృప. అందులో ఏముంటుంది? వివాదాలు లేవు, మోసం లేదు, కుట్ర లేదు, అపవిత్రత లేదు, నిందలు బాధలు లేవు. పరిశుద్ధత, దేవునికి మహిమ, పేదల్ని, అనాథలను ఆదరించుట, విధవరాండ్రను పరామర్శించుట, ఇవి ఉంటాయి. కానీ వీటికి అతీతంగా కోట్లకు పడగలు ఎత్తేస్తున్నారంటే ఆ తర్వాత వచ్చే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి? సమస్త కీడులు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో చివరికి
తమ్మును తామే చంపేసుకుంటారు. జరిగేది ఇది కాదా లోకంలో? ఇది కాదా? చివరికి మానవుడు సృష్టించిన దేవుడు ఎవరంటే డబ్బు. ఒక ప్రతిమ వెనకాల కూడా ఉన్నదేంటి? డబ్బు. ఒక దేవుడు అని ఒకటి పెట్టారు అనుకోండి, ఒక ప్రతిమని పెట్టారు. దాని ముందు కానీ దాని ముందు ఏముంటుంది చెప్పండి ఇప్పుడు? డబ్బా. ఏంటి? డబ్బా. మరి మన సంఘంలో కూడా చేరిపోయింది. ప్రభు ఏమిచ్చాడు? జీవానికి ఏమిచ్చాడు? జ్ఞాపకం చేసుకోవడానికి ఏమిచ్చాడు? ఇది నా శరీరము నా రక్తం అన్నాడు. దాని పక్కన ఏం చేరిపోయింది? డబ్బా. ఆ డబ్బాలో ఏమి వేయాలి మనం? డబ్బు. ధనమే వారి దేవుడు కదా, వారి కడుపే వారి దేవుడు. కడుపుకి ఏం కావాలి? కడుపుతో ఏమన్నా, అందుకే కడుపుకి ఏం కావాలి? అన్నం కదా. శరీరానికి ఏం కావాలి? వస్త్రం. ఈ రెండిటితో తృప్తి పొందు చాలు. ఇంకేం కావాలో అన్నీ ఇస్తాన్నాడు, ఇవ్వలేదా అన్నాడు? ఇస్తా అన్నాడు. అది నమ్మడం కనుక దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ధనవంతులు అవ్వాలి, ఏదో సంపాదించేసుకోవాలి, ఏదో దాచేసుకోవాలి, ఏదో కొనేసుకోవాలి, ఏదో కట్టేసుకోవాలి, ఏదేదో అనుభవించాలి అని చూడకండి. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేరు. అందుకనే మహానుభావులు పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. కాబట్టి పరిశుద్ధతలో స్వస్థత ఉంది. పరిశుద్ధతలో ఏముంది? స్వస్థత ఉంది. నిష్కాపట్యంలో ఏముంది? స్వస్థత ఉంది. దేవుని కృపలో ఏముంది? మహాభాగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అష్టైశ్వర్యాలు ఉన్నాయి అందులో. బుద్ధి జ్ఞానములనే సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి. తెలుసుకోండి, తీసుకోండి, ఉపయోగించుకోండి. తెలుసుకోండి, డ్రా చేసుకోండి, వాడుకోండి. యేసుక్రీస్తులో అన్నీ ఉన్నాయి. విశ్వాసాన్ని అవలంబించండి, కృపను అనుసరించండి, తీసుకోండి, అది సంపాదించుకోండి, వాడుకోండి, ఉపయోగించుకోండి, జీవించండి. యేసు ప్రభులో ఉన్న వాటిని తెలుసుకోండి, డ్రా చేసుకోండి, తీసుకోండి, సంపాదించుకోండి, వాడుకోండి, జీవించండి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అందుకని అన్నాడు, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు, మరి మనం ఎవరి కొరకు? ఆయన కొరకు. ఆయన కొరకు అంటే అర్థం ఏంటి తెలుసా? మన ఇంటి వారి కొరకు. మన నేను శరీరమందు జీవించుట మిమ్మును బట్టి అవసరం. మన శరీరంలో ఉండటం మన ఇంటి వారికి అవసరం, కానీ మనం జీవించటం ద్వారా ఆయన మన కొరకు, మనము ఆయన కొరకు. మనము ఆయన కొరకే, ప్రభు కొరకే. ప్రభు ఎవరి కొరకు అంటే అందరి కొరకు. అందరూ ప్రభు కొరకే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుకి ఎవరు కావాలి? మనం కావాలి, మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కావాలి. నాకు సీటు కన్ఫర్మేషన్ అయిపోయింది, మా ఇంట్లో వాళ్ళు ఏమైపోతే ఏంట్లే అనుకుంటే నువ్వు ప్రేమ కలిగి నడుచుకోవట్లేదు. నువ్వు యేసుప్రభుని నమ్మట్లా, నువ్వు యేసుప్రభుని ఎరగలా, నీ ప్రభుని నువ్వు ఎరగలా. నువ్వు నమ్మిన నీ దైవాన్ని, నీ ప్రభుని నువ్వు ఎరగలా. ఎరిగితే గనక నువ్వు సిగ్గుపడవు. కానీ నువ్వు కనుక నీ ఇంటి వారి విషయంలో నిర్లక్ష్యం చూపిస్తే అక్కడ నువ్వు సిగ్గుపడతావు. ఇదే సందేశం. నోవహు ఆ కాలంలో ఎప్పుడు చూడకపోయినా కూడా సిగ్గుపడలేనిటువంటి విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడయ్యాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళవాలనో ఎరగకపోయినా దేవుని మాటను అనుసరించి ప్రయాణం చేశాడు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. ఆ వాగ్దానానికి సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబులకు కూడా వాళ్ళు వాగ్దత్త దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారు? పరవాసులుగా ఉన్నారు. ఎలా గుడారాల్లో నివసించారు. వాళ్ళే స్టాండర్డ్ బిల్డింగ్లు కట్టుకోలేదు, మనం కట్టేసుకుంటున్నాం. ఆలోచించేయండి, అవునా? ఇప్పుడు అప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాలు అండి. అప్పుడు కట్టిన బిల్డింగులు, అప్పుడు కట్టినటువంటి ఆ నిర్మాణాలన్నీ కూలిపోయినాయి కదా, మళ్ళీ తిరిగి కట్టేశారు కదా. ఇప్పుడు తాటికిళ్ళు వెళ్ళిపోయి, పెంకిళ్ళు వెళ్ళిపోయి, అన్నీ డాబాలే కదా. డాబాలకి కనీసం 100 సంవత్సరాల ఆయుష్కాలం ఉంది కదా. 100-200 సంవత్సరాల ఆయుష్కాలం వచ్చేస్తుంది ఈ బిల్డింగ్స్కి. మరి మనం ఇంత ఆయుష్కాలం ఉన్నాయి కట్టుకుంటున్నామే. వాళ్ళు ఏం చేశారు? గుడారాల్లో నివసించారు. వాళ్ళే వారసులు కదా. మరి ఏం నేర్చుకున్నాం? మనకేం అర్థమైంది? అయితే ఇప్పుడు మనం బిల్డింగులు తీసేసి పందిరి వేసుకోమంటారా అని అడుగుతారు. వీళ్ళంత అమాయకులు ఉన్నారు జనాలు. పాకలు వేసుకోమంటారా, మమ్మల్ని గుడారం వేసుకోమంటారా అంటారు కొంతమంది. ఇస్తే కట్టుకో. ఏంటి? ప్రభు ఇస్తే
ఆయన కృప. కానీ దాని కొరకు వెంపర్లాడకు, దాని కొరకు ప్రభు సన్నిధి దూరం కాకు, దాని కొరకు ప్రభుని మర్చిపోకు. ఏదైతే అక్కడ అన్నాడా, ఎక్కడ ఉండాలి? పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద. అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఆ క్రీస్తులోనే అన్నీ ఉన్నాయి. ఆ క్రీస్తు మీద మనసు పెడితే ఇక్కడ బిల్లు కావాలితే ఇస్తాడు, ఇక్కడ కారు కావాలితే ఇస్తాడు అవసరాన్ని. అందుకని ఈ లోకంలో ఎలా బ్రతకాలి? లౌకిక జ్ఞానాన్ని అనుసరించకూడదు. ఏమన్నాడు? దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించు లోకములో నడుచుకోవాలి. అలాగే విశ్వాసులు ఎడల కూడా నడుచుకోవాలి. అంటే దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మీరు లోకంలో నడుచుకుంటున్నప్పుడు దేన్ని అనుసరిస్తున్నారు? ఏ పరిస్థితుల్లో లోకాన్ని అనుసరిస్తున్నారా, దేవుని కృపను అనుసరిస్తున్నారు? అందులో పాపం ఉందా, మోసం ఉందా, పరిశుద్ధత ఉందా, నిష్కాపట్యం ఉందా, కపటం ఉందా? సాధారణంగా వ్యాపారంలోనే ఎక్కువగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కదా. నిజం చెప్పి అమ్మితే నమ్ముతారు ఈ లోకంలో? నమ్మరు. కానీ విశ్వాసి నిజం చెప్పి అమ్మక్కర్లా, అలాగని అబద్ధం చెప్పి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత అని చెప్పాం, అది లాభం మనం అనుకున్న లాభం వస్తే ఇవి, లేకపోతే లేదు. అంటే మనం నష్టపోమని చెప్తలేదు దేవుడు. ఇప్పుడు మనం ఎంత కొన్నామో ఆడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత కమ్మాలో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలా చెప్పినా కొనే లోకం కాదు ఇది. కాబట్టి వ్యాపారమే. వ్యాపారంలో లాభం అనేది, వ్యాపారం ఎందుకు చేస్తారు? లాభం కోసమే కదా. కాబట్టి దాని దగ్గర, వ్యాపారం దగ్గర, వ్యాపారం యొక్క నీ వ్యాపారంలో కూడా నీతి ఉంది. అంటే మరీ అడ్డంగా దోసేయమని కాదు, మార్కెట్లో వెళ్ళేటువంటి రేటును బట్టి మనము వ్యాపారం చేయాలి. అంతేనా? ఏ వస్తువుకి ఎంత లాభం వేసుకుంటారో పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని బట్టి వేసుకుంటారు. అలాగ అమ్ముకోవాలి. దానికి 2 రెట్లు 3 రెట్లు అమ్మేసి ఎదరోళ్ళు మోసం చేసి మాయమాటలు చెప్పి చేస్తే అది లౌకిక జ్ఞానాన్ని అనుసరించడం అంటే, లోకాన్ని అనుసరించడం అంటే. కాబట్టి ప్రతి దానిలోనూ విశ్వాస న్యాయము అనేది ఒకటి ఉంది. అది ఎరగకపోతే మళ్ళీ తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే ఏమవుతుందో తెలిసి నష్టపోతారు అండి, అభివృద్ధి ఉండదు. దేవుని కృపను అనుసరించండి, మీరు ఎక్కడ ఉన్నా నష్టం జరగదు. ఈ మధ్య కోయంబత్తూరులో ఒక ఆయన ఇలా చాలా వ్యాపారాలు చేసి నష్టపోయాడు. చివరికి దేవుడు ఆయనకు ఒక వ్యాపారం చూపించాడు. ఆ వ్యాపారంలో చాలా నమ్మకంగా, క్యాటరింగ్ వ్యాపారం, మీకు సాక్ష్యం పెట్టాను. ఆయన ఎప్పుడూ ఒక బామ్మ దగ్గర 37 రూపాయలు దొంగిలించాడంట. 37 రూపాయలు దొంగిలించాడు. ఆమె చచ్చిపోయింది. ఆమె యొక్క పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఆ ఇన్ని రోజుల నుంచి వడ్డీ లెక్కగట్టి అది గుర్తు చేసుకొని, అంతే మర్చిపోలేదు. చిన్నప్పుడు దొంగతనం చేశాడు కదా, అది మర్చిపోలేదు. అప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు తెలుసుకొని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మగారి దగ్గర నేను చిన్నప్పుడు 37 రూపాయలు దొంగిలించాను, ఆ డబ్బుకి వడ్డీ కట్టి ఇప్పటి వరకు లెక్కలు కడితే అని సుమారు 70,000 రూపాయలు వాళ్ళకి తిరిగి ఇచ్చాడు. అది కాకుండా వాళ్ళకి ఇంకా చాలా బహుమతులు వాళ్ళ పిల్లలకి, అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళని క్షమాపణ కోరాడు అనమాట. ఇప్పుడు అది ఏకంగా వార్తల్లో వచ్చేసింది. అది ఏంటది? వార్తల్లో వచ్చింది. అంటే ఎందుకు చేశాడు ఈ పని అంటే, ఒక క్రైస్తవుడు, ఒక యేసుప్రభుని నమ్మిన వ్యక్తి అంటారు, ఒక బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. చాలామంది ఎగ్గొట్టేశారు. కానీ ఆ అప్పు తీసుకొని ఎగ్గొట్టేసి ఇతను కూడా ఎగ్గొట్టేశాడు. ఇతను అభివృద్ధి అయిన తర్వాత ఆ బ్యాంకుకి వెళ్ళి వడ్డీతో సహా ఆ బ్యాంకు వాళ్ళు అడగకపోయినా ఆ బ్యాంకు వెళ్ళి కట్టాడు. కట్టినప్పుడు ఆ బ్యాంకులో ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటని అంటే, దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు మర్చిపోయినా మనం వెళ్ళి ఏం చేస్తాం? అది అలా చేస్తాడు. నిజంగా దైవాశీర్వాదం అలా ఉంటుంది. ఆ సాక్ష్యం మీకు కావాలంటే లింకు మనం ఆల్రెడీ పెట్టాను, మీరు విన్నారో లేదు, కొంతమంది విని ఉంటారు. అలాగే దాన్ని పేపర్లో కూడా రాశారు, అది కూడా వచ్చింది. ఏంటి అని అంటే, నిజంగా దైవాన్ని నమ్మిన వాడు నువ్వు ఇవ్వాలి అని చొక్కా పట్టుకుని అడిగితే కాదు, అతని మనసాక్షిని బట్టి అతను ప్రవర్తిస్తాడు. కనుక వారి వారి రుణములను తీర్చండి, ఎవరికి ఏ విషయంలోనూ అచ్చి ఉండవద్దు, ప్రేమించుటలో తప్ప అన్నాడు. అంటే మనం కేవలం ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమించండి. ఇందులో
మళ్ళీ వినండి, ఎందుకంటే మళ్ళీ వింటేనే మీకు పూర్తి సందేశం అనేది, ఆ గ్రహింపు అనేది కలుగుతుంది. చాలా అవసరమైనది, మీరు అందరూ గ్రహించాలని. చిన్నాళ్ళు, పెద్దోళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను ఎంత తేలిగ్గా మీకు వివరించడం జరిగింది. కాబట్టి నేను ఏదో నాకు వాక్యం తెలుసు, నాకేదో మర్మాలు తెలుసు అని నేను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పట్లేదు. మీ అందరి క్షేమం కొరకు, మీ అందరి క్షేమము, మేలు, ఆత్మీయ అభివృద్ధిని ఆశించి మీ వృద్ధికి ఈ ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగూ దేవుని కృపను అనుసరించి జీవించడానికి ప్రభువే మనందరికీ సహాయం చేయనుగాక. పరమ తండ్రి, మీ గణనామను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ విన్న మాటలు ప్రియుల హృదయాల్లో స్థిరపరిచి ఆశీర్వదించమని, బలపరచుమని, మీ కృపనే అనుసరించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ మీ కృపనే అనుసరించి మీరు అనుగ్రహించేటువంటి ఆ కృపలో నాయన సాగిపోయే కృప మా ప్రియులందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.